రాము మరియు రాజు మంచి స్నేహితులు. ఆకుపచ్చ పొలాలు మరియు పొడవైన చెట్ల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. ప్రతిరోజు వారు గ్రామీణ ప్రాంతాలను అన్వేషించడం, చెట్లు ఎక్కడం, నదికి ఆడుకోవడం మరియు కొత్త సాహసాలను కనుగొనేవారు. ఒక ఎండ మధ్యాహ్నం వారు అడవి అంచు దగ్గర తిరుగుతున్నప్పుడు వారు మందమైన, బాధిత చిలిపి శబ్దం విన్నారు. ఉత్సుకతతో బాలురు ధ్వనిని అనుసరించారు మరియు వేటగాడు నెట్లో చిక్కుకున్న చిలుకను కనుగొన్నారు. పక్షి యొక్క శక్తివంతమైన ఆకుపచ్చ ఈకలు చిక్కుకున్నాయి మరియు అది విముక్తి పొందటానికి కష్టపడుతోంది. ఓహ్, పేద చిలుక! రాము ఆశ్చర్యపోయాడు. మేము దానిని సేవ్ చేయాలి, రాజు సంకోచం లేకుండా స్పందించాడు. జాగ్రత్తగా వారు భయపడిన పక్షిని సంప్రదించారు. రాము నెట్ స్థిరంగా ఉండగా రాజు చిలుక రెక్కలు మరియు కాళ్లను సున్నితంగా విప్పాడు. సహనం మరియు శ్రద్ధతో వారు చివరకు చిలుకను విడిపించారు. ఇది ట్రెటోప్లలోకి ఎగురుతున్న ముందు కృతజ్ఞతతో కళ్లతో చూసింది. బాలురు వారి మంచి పని గురించి గర్వంగా ఉన్నట్లే వారు వారి వెనుక ఒక గొంతు విన్నారు. అది చాలా ధైర్యంగా మరియు మీరు రకమైనది. వారి గ్రామానికి చెందిన గీత అనే అమ్మాయిని చూడటానికి వారు తిరిగారు. ఆమె సమీపంలో పువ్వులు తీస్తోంది మరియు మొత్తం రెస్క్యూ చూసింది. రాము నవ్వి, మేము దానిని అక్కడ వదిలిపెట్టలేకపోయాము. గీత ఒప్పందంతో తడుముకుంది. మీ ఇద్దరికీ పెద్ద హృదయాలు ఉన్నాయి, అందుకే మీతో స్నేహం చేయడం నాకు ఇష్టం. ఆ రోజు నుండి ఈ ముగ్గురూ విడదీయరానివారు. వారు తమ రోజులు అన్వేషించడం, ఒకరికొకరు సహాయం చేయడం మరియు వారు ప్రజలు లేదా జంతువులు అయినా ఎల్లప్పుడూ అవసరమైన వారి కోసం వెతుకుతున్నారు. ప్రతి ప్రయాణిస్తున్న సాహసంతో వారి స్నేహం బలంగా పెరిగింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించడంతో మరియు ఆకాశం నారింజ రంగు నీడగా మారినప్పుడు వారు నదికి కూర్చున్నారు. తమ అభిమాన జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకున్నారు. రాజు గీత మరియు రాము వైపు తిరిగి, మీకు తెలుసా, ఈ రోజు నేను ముఖ్యమైనదాన్ని నేర్చుకున్నాను. స్నేహం అనేది శ్రద్ధ వహించడం, పంచుకోవడం మరియు ఒకరికొకరు అక్కడ ఉండటం. మేము ఆ చిలుక కోసం చేసినట్లే. గీత వణుకుతూ, మరియు ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు మద్దతు ఇవ్వడం గురించి. రాము జోడించారు, మరియు ఎల్లప్పుడూ కలిసి తదుపరి సాహసానికి సిద్ధంగా ఉండటం. దానితో వారు సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచడం చూశారు. వారి స్నేహం అస్తమించే సూర్యుడి వలె అంతులేనిది మరియు అందంగా ఉందని తెలిసి వారి కథ యొక్క తరువాతి అధ్యాయానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.